ఎట్లా ఉన్నాయి సురేష్ దోశలు? బాగున్నాయా? ఎట్టున్నాయమ్మా? పెద్దమ్మా దోశలు అయితే వేసేస్తున్నారు ఇక్కడ వేడివేడిగా ఉల్లిపాయ రుద్దేసి. అసలు ఇంట్లో చేసి వద్దాం అనుకున్నా దోశల పిండి ఏమో ఉంది. షాప్ దగ్గరకు వచ్చేటప్పటికేమో టైం లేదు, వెళ్ళి వేద్దాంలే అనుకున్నా. వెళ్ళి వేయటానికి కూడా అసలు ఆర్డర్స్ ఉండబట్టి ఇక్కడే సరిపోయింది వర్క్ మొత్తము. ఇంకా ఇంట్లో ఉన్న పిండి తెప్పించి షాప్లో అయితే దోశలు వేసాము. అందులోకి పచ్చడి కూడా చేసేసారు. ఇంకా అందరూ మనిషికి ఒక పని, ఒకరు దోశలు వేయాలంటే ఒకరు పచ్చడి చేయాలంటే అలా చేసేసి దోశలు అయితే బాగా ఎర్రగా వచ్చాయి. పిండి అయితే చాలా బాగా కుదిరింది వాళ్ళ దోశల పిండి. ఇంకా అందరు ప్లేట్లు పట్టుకొని అయితే అందరు కూర్చున్నారు. ఇంకా నేను కూడా కూర్చొని ఇంకా దోశలు అయితే తింటున్నాం. ఒక దోశ అయితే ఇరిగిపోయింది. ఆ ఇరిగిపోయిన దోశ పక్కన వేస్తుంటే ఇంకా వద్దులే నేను తింటానని చెప్పేసి మా బున్నెక్క అయితే వేసుకొని తింటుంది. ఇక్కడ వచ్చేసి అందరూ అయితే రెడీగా కూర్చున్నారు టిఫిన్ చేయడానికి. టైం అక్కడికి 11 అయిపోయింది. అక్కడ వేసుకొని తింటేనే అంత లేట్ అయిపోయింది. ఇంకా నేను షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చి చేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి నేను ఇంకా అక్కడే వేస్తానని చెప్తే అక్కడే వేపించేశాను. ఇంకా పిండి అయితే సురేష్ పోయి ఇంటికాడ నుంచి తెచ్చాడు. ఇంకా దోశల పిండి పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా దోశలు వేడిగా మావు నెక్కైతే వేసింది. ఇంకా మేమందరం అయితే తినేస్తున్నాము. మీ టిఫిన్ ఏంటి వాళ్ళ కామెంట్ చేయండి. మావైతే ఈ మధ్య 2 రోజుల నుంచి దోశలే తింటున్నాం. నిన్న దోశలే. ఇంకా దోశ పిండి వేసామంటే ఇంకా అది అయిపోయే వరకు ఏదో తింటానే ఉండాలి కదా. మీ టిఫిన్ ఏంటి వాళ్ళ? మీరు ఎంతమందికి దోశలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇంకా దోశలు తిన్నాక ఒక పని పట్టాలి మన షాప్లో. ఇంకా వర్క్ అయితే ఫుల్గా ఉంది. ఫస్ట్ తిన్నాక వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా చేస్తానే ఉన్నారు మన వర్కర్స్. మళ్ళీ తిందాం అని చెప్పేసి ఆ పండ్లే తినేసి చేసుకోండి అని ఇంకా నేను కూడా అక్కడే కూర్చొని అయితే తినేస్తున్నాము. ఓకేనా? బాయ్.